హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. షాలోమ్ అన్నటువంటి హీబ్రూ పదం శబ్ద ఉత్పత్తి పరంగా దీని యొక్క అర్థం సంపూర్ణంగా ఉండటం లేదా పరిపూర్ణంగా ఉండటం, టు బి హోల్ ఆర్ టు బి కంప్లీట్ అనేటువంటి భావాన్ని ఇస్తూ ఉన్నది. ఇటు షాలోమ్ అన్నటువంటి పదం హీబ్రూ అక్షరమాలలో షీన్, లామేద్, మేమ్ అనేటువంటి మూల ధాతువు నుంచి షాలోమ్ అనే పదం ప్రాణం పోసుకున్నది. ఇది ప్రాథమికమైనటువంటి దీని యొక్క అర్థం సంపూర్ణత లేదా సంపూర్ణమైన స్వస్థత, శాంతి, సామరస్యత అనేటువంటి భావాన్ని ఇస్తుంది. దీని ప్రధానమైనటువంటి అర్థం శాంతి మరియు ప్రశాంతత మరియు సంపూర్ణత సహా శ్రేయస్సు యొక్క వివిధమైనటువంటి అనుబంధ అంశాలను ఇది కలిగి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నేటి నవనాగరికత హీబ్రూ రెండిటిలోనూ ఈ పదము యొక్క విస్తారమైనటువంటి ఉపయోగాన్ని మనం చూస్తాం. సాధారణంగా నేటి దినాలలో షాలోమ్ అనేటువంటి పదాన్ని హాయ్, హలో లేక శుభాభివందనాలు, సెల్యుటేషన్ కొరకు వాడుతూ ఉంటారు. ఈ షాలోమ్ యొక్క ఉత్పత్తి శాస్త్రములో ఇది షాలాం అనేటువంటి ఆ మూలము నుంచి షాలోమ్ అనే పదం ప్రాణం పోసుకున్నది. ఈ షాలాం అనగా సంపూర్ణంగా లేదా పూర్ణంగా లేదా సురక్షితంగా ఉండటం అనేటువంటి భావం దీని మూల ధాతువు మనకు అందిస్తూ ఉన్నది. దీనితో పాటు సంబంధిత పదాలు కూడా షాలోమ్కు ఉన్నాయి. షాలేం అనగా సంపూర్ణంగా లేదా లోపరహితమైనది. రెండవది లే షాలేం అనగా ప్రతిఫలంగా ఇచ్చుట లేదా నష్టపరిహారము ఇచ్చుట. మూడవది మిస్లాం అనగా తిరుగు ఫలంగా చెల్లింపునకు సూచించేటువంటి పదం అయి ఉంటున్నది. షాలోమ్ అనగా కేవలము యుద్ధము లేకుండా మాత్రమే కాకుండా ఇది అనంతమైనటువంటి భావగర్భితమైనటువంటి ఆలోచన, అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పదం షాలోమ్. సంపూర్ణత మరియు పరిపూర్ణత, హోల్నెస్ అండ్ కంప్లీట్నెస్ను సూచిస్తూ ఉన్నది. శ్రేయస్సు, వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీని సూచిస్తూ ఉన్నది. శుభాకాంక్షలు, శుభాశీస్సులు, గ్రీటింగ్స్ను సూచిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇది దేవునితో మానవునికి, మానవునితో మానవునికి, మానవునితో సహసృష్టికి, మానవునికి తన అంతరంగికమైనటువంటి స్థితికి కలిగి ఉన్నటువంటి సామరస్యమైన స్థితిని సూచిస్తూ ఉన్నది. షాలోమ్ అనేది హీబ్రూలో బహుముఖమైనటువంటి పదం. ఇది సాధారణంగా శాంతికి మించి అత్యంత లోతైన భావగర్భితమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. అట్టి సురక్షితమైనటువంటి, అట్టి సంపూర్ణమైనటువంటి శాంతి, సమాధాన స్థితిని దేవుడు నీకు పరిపూర్ణంగా అందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సమాధానాన్ని కోరుకో, శాంతిని కోరుకో, దేవునితో సహసృష్టితో, నీతో నువ్వు, నీతో ఉన్నవారితో అందరితో సామరస్యాన్ని కోరుకో మిత్రమా. దేవుడు నీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్.